హరి ఓం. ఓం నమో భగవతే హయగ్రీవాయ. శ్రీమతే రామానుజాయ నమ. ఆండాళ్ తల్లి అనుగ్రహించిన తిరుప్పావై వ్రతంలో ఈరోజు మనం 26వ పాశురంలోకి ప్రవేశించాం. ఇది ఈ వ్రతంలో ఒక అద్భుతమైన మలుపు. నిన్నటి వరకు స్వామి విజయాలను కీర్తించిన గోపికలు ఇప్పుడు ఆయన ముందు నిలబడి తమ కోర్కెల చిట్టాను విప్పుతున్నారు. ఈ పాశురం ప్రారంభంలో ఆండాళ్ తల్లి వాడిన సంబోధనలు, ఆమె వ్యక్తం చేసిన సిద్ధాంతం మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. భగవంతుణ్ణి ఎలా పిలవాలి, ఆయనను అడగాల్సిన వస్తువులు ఏవి, ఏ పద్ధతిలో అడగాలి అనే విషయాలను ఈ 26వ పాశురం మనకు నేర్పుతుంది. ఈరోజు మనం ఆ మణివన్నన్ని చేరుకునే మార్గాన్ని, ఆయన దగ్గర కోరవలసిన కైంకర్య సాధనాలను విశ్లేషించుకుందాం. ఇక పాశురాన్ని విందాం. నీడా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்ச சந்நியமே போல்வன சங்கங்கள் பொய்ப்பாடுடையனவே சாலப் பெரும் பறையே பல்லாண்டிசை பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் అరుళేలోరెంబావాయ్. ఈ పాశురంలో గోపికలు ఏమంటున్నారు? ఆశ్రిత వ్యామోహమున్న ఓ కృష్ణ, నీలమణి వంటి వర్ణం కలవాడా, ఈ ధనుర్మాస వ్రతం ఆచరించడానికి మా పూర్వీకులు ఏ ఏ వస్తువులనైతే ఉపయోగించారో అవి మాకు కావాలి. మేము అడిగేవి ఒక్కసారి వినుస్వామి. లోకమంతా అదిరిపోయేలా గంభీరమైన ధ్వని చేసేవి, పాల వంటి తెల్లని రంగు కలిగిన నీ పాంచజన్యం వంటి శంఖాలు మాకు కావాలి. చాలా పెద్దవైన భేరీ వాద్యాలు, నీకు మంగళాశాసనం పాడే పుణ్యాత్ములైన భక్తుల గోష్ఠి మాకు కావాలి. అందమైన మంగళ దీపాలు, నీ ధ్వజం, పైన కప్పే మేల్కట్టు కావాలి. ప్రళయకాలంలో మర్రియాకుపై పవలించిన ఓ స్వామి, మమ్మల్ని అనుగ్రహించు అంటున్నారు గోపికలు. ఇది ఈ 26వ పాశురం సారాంశం. ఇక ఈ పాశురంలోని విశేషాలను తెలుసుకుందాం. పాశురం మొదలు పెడుతూనే గోదామాత మాలే మణివన్నా అని అంటుంది. ఈ 2 పదాల వెనుక అగాధమైన అర్థం ఉంది. మాలే అంటే గొప్పవాడు అని మాత్రమే కాదు, భక్తుల మీద ప్రేమతో పిచ్చివాడైన వాడు అని అర్థం. అంటే భగవంతుడు తన భక్తుల మీద ఉన్న ప్రేమతో పిచ్చివాడైపోతాడట. రామాయణంలో రాముడు ఒక సామాన్యమైన వేటగాడైన గుహుణ్ణి చూసి, నీవు నా తమ్ముడు భరతుని లాంటి వానివి అని కౌగిలించుకున్నాడు. ఇది ఆయనకు భక్తుల మీద ఉన్న వ్యామోహం. తన పరత్వం అంటే గొప్పతనాన్ని మర్చిపోయి భక్తునికి దాసుడయ్యే ఆ గుణాన్నే ఇక్కడ గోపికలు కొనియాడుతున్నారు. తరువాత మణివన్నా అంటున్నారు, అంటే నీలమణి వంటివాడా అని అర్థం. ఆండాళ్ బృందం స్వామిని మణితో ఎందుకు పోల్చినట్టు? రత్నం ఎప్పుడూ తన ప్రకాశాన్ని దాచుకోదు, ఇతరుల కోసమే వెలుగునిస్తుంది. అలాగే కృష్ణుడు తన కోసం ఏదీ చేసుకోడు, అంతా భక్తుల కోసమే చేస్తాడు. శ్రేష్టమైన మణికి దోషాలను హరించే శక్తి ఉంటుంది. ఒక శ్రేష్టమైన మణిని పాలలో వేస్తే వాటిలో ఏదైనా విషం ఉంటే అది విరిగిపోతుందట. అలాగే మన హృదయంలో మణివన్నుడు ఉంటే మనలో ఉన్న అపవిత్రత అంతా తొలగిపోతుంది. మణి ఎప్పుడూ పాతబడదు, అది ఎప్పుడూ కొత్తగానే మెరుస్తుంది. స్వామి సౌందర్యం కూడా క్షణక్షణం కొత్తగా కనిపిస్తుందని దీని అర్థం. ఇక గోపికలు అడిగిన 6 వస్తువులను చూద్దాం. ఇవి కేవలం భౌతిక పదార్థాలు కావు,
గోపికలు అడిగిన వాటిలో మొదటిది పాల వంటి తెల్లని శంఖం. ఇది ఓంకారనాదానికి ప్రతీక. మన నోటి నుండి ఎప్పుడూ సత్యం, భగవన్నామం మాత్రమే రావాలని ఇది చెప్తుంది. పెద్ద మురజం బేరి. ఇది భక్తిని గుట్టుగా దాచుకోకూడదు, చాటి చెప్పాలి. మన పనులు లోకానికి ఆదర్శంగా ఉండాలి అనే విషయాన్ని నొక్కి చెబుతుంది. ఇక మూడవది మంగళాశాసనం చేసే భక్తులు. వస్తువుల కంటే భక్తుల గోష్ఠి ముఖ్యం. స్వామి, నీ గురించి గొప్పగా చెప్పే సత్సంగాన్ని మాకు ఇవ్వు అని అడుగుతున్నారు. నాలుగవది మంగళ దీపాలు. ఇది జ్ఞానానికి గుర్తు. మన అజ్ఞానం అనే చీకటిని తొలగించే జ్ఞానం కావాలి, అవే మంగళ దీపాలు. ఐదవది ధ్వజం, జెండా. మనం భగవంతునికి దాసులం అని చాటి చెప్పే అహంకార రహితమైన గుర్తు ఈ ధ్వజం. ఇక ఆరవది చివరిది మేలుకట్టు, ఛత్రం. సంసార తాపత్రయాలనే ఎండ మనకు తగులకుండా భగవంతుని రక్షణ అనే నీడ కావాలి అని ఈ ఛత్రం చెప్తుంది. ఈ పాశురంలో గోపికలు పుణ్యాత్ములైన భక్తుల గోష్ఠి కావాలి అని అడిగారు. ఇక్కడ వారు అడిగింది ఎవరిని? దీనికి పూర్వాచార్యులు 2 అద్భుతమైన కోణాలు ఇచ్చారు. భగవంతుని కంటే భగవద్భక్తులు మనకు ముఖ్యమని ఆండాళ్ తల్లి భావన. ఎవరైతే భగవంతుని క్షేమం కోరుతూ నిరంతరం తపిస్తారో అటువంటి నమ్మాల్వార్ల వంటి ఆల్వార్ల సమూహాన్ని వారు కోరుతున్నారు. రాముని క్షేమం కోరే భక్తులలో హనుమంతుడు అగ్రగణ్యుడు. సీతమ్మ జాడ తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు హనుమంతుడు రాముణ్ణి చూసి మొట్టమొదట చేసిన పని మంగళాశాసనం చేయడం. రామునికి కీడు జరుగుతుందేమో అని భయపడేంతటి ప్రేమాతిశయం ఉన్నవాడు హనుమ. ఆండాళ్ తల్లి అడిగింది అటువంటి హనుమత్ సమానులైన భక్తుల సాంగత్యాన్ని. ఎందుకంటే భగవంతుణ్ణి నేరుగా చేరుకోవడం కంటే ఆయన భక్తుల ద్వారా చేరుకోవడం అత్యంత సులభమైన దారి. దీన్నే భాగవత శేషత్వం అంటారు. తర్వాత గోపికలు ఒక గొప్ప మాట అంటున్నారు. మా పూర్వీకులు ఏ వస్తువులనైతే వాడి నిన్ను చేరుకున్నారో అవే మాకు కావాలి. శ్రీరాముడు ఎప్పుడూ నా తండ్రి నడిచిన దారిలోనే నడుస్తాను అని చెప్పేవాడట. గోపికలు కూడా అదే అడుగుతున్నారు. స్వామి, మేము మా సొంత తెలివితేటలతో కొత్త దారులు వెతకడం లేదు. మా పెద్దలు ఏ వస్తువులతో నిన్ను మెప్పించారో అదే దారిలో వెళ్తేనే మా వ్రతం సఫలం అవుతుందనే నమ్మకం మాకుంది. ఇది మన సంప్రదాయం పట్ల మనకు ఉండవలసిన గౌరవాన్ని చాటి చెప్తుంది. వినయం ఉంటే విద్య, సంప్రదాయం ఉంటే భక్తి ఫలిస్తాయి. ఈ పాశురం ద్వారా ఆధునిక కాలానికి మనం అన్వయించుకోవలసిన విషయాలు. నేటి కాలంలో మనం భగవంతుణ్ణి నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని భౌతిక సంపదలు అడుగుతాం. కానీ గోపికలు అడిగింది నీ సేవ చేయడానికి కావలసిన వస్తువులు, నీ భక్తుల సాంగత్యం. మనకు ఆరోగ్యం కావాలి. ఎందుకు? భగవత్ కైంకర్యం కోసం. మనకు సంపద కావాలి. ఎందుకు? ఆర్తులను ఆదుకోవడానికి. అలాగే భక్తుల గోష్ఠి కావాలని కోరుకోవడం అంటే మంచి మిత్రులను, భగవత్ చింతన ఉన్న వ్యక్తుల సాంగత్యాన్ని కోరుకోవడమే. మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తే మన ఆలోచనలు అలాగే మారుతాయి. అందుకే ఆండాళ్ బృందం సత్సంగాన్ని ఇవ్వమని కోరింది. చివరగా ప్రళయకాలంలో మర్రియాకుపై పవలించి లోకాలను కాపాడిన ఆ స్వామిని వేడుకుందాం. ఓ కృష్ణ, పెద్దలు నడిచిన ధర్మ మార్గంలో మమ్మల్ని నడిపించు. నీ సేవలో మేము తరించేలా, నీ భక్తుల సాంగత్యంలో మేము మెలిగేలా అనుగ్రహించు. ఇది 26వ పాశురం, దానిలోని విశేషాలు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.